కలుషిత ఆహారం తిని గురుకులాల్లో ఎంతోమంది విద్యార్థులు ఆ మధ్య చనిపోయారు. వాళ్ళు ఒకరు కాదు, ఇద్దరు కాదు, దాదాపుగా 40-50 మంది అని మనకి వార్తల్లో చూసాం. చట్టం తన పని తాను చేసుకుపోతే, చట్టం ఎవరికి చుట్టం కాకపోతే మరి వాటి మీద కేసు ఏమైంది, ఎవరు దర్యాప్తు చేస్తున్నారు, ఎవరిని అరెస్ట్ చేశారు, ఆ కేసు వివరాలన్నీ బయటికి రావాలి. కొడంగల్లో ఒక రైతు ఆత్మహత్య చేసుకొని తన ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలను వివరిస్తూ ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్ పోలీసుల దగ్గర ఉంది. దానికి కారణం ఎవరో ఇప్పుడున్న ముఖ్యమంత్రి సోదరులు అని అందులో మెన్షన్ చేసినట్టుగా కూడా మనం వార్తల్లో చూసాము. చట్టం అందరికీ సమానమైతే మరి ఎవరిని అరెస్ట్ చేశారు, ఈ కేసులో ఎవరికి శిక్ష పడింది? మరి చట్టం అందరికీ సమానం అని చెప్పే ఊకదంపుడు మాటలు ఇవి ప్రజలు నమ్ముతారా? చట్టం అందరికీ సమానమేనా?